నరసాపురం గోదావరి రేవు పంటు పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లాలను కలిపే ఈ పంటు ప్రయాణం ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. నరసాపురం నుంచి కోనసీమ జిల్లాకు చేరుకోవాలంటే చించినాడ మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అదే నరసాపురంలో పంటు దాటితే నిమిషాల్లోనే తూర్పు గోదావరి జిల్లాకు చేరుకుంటారు. దీంతో చాలామంది నరసాపురం పంటుని ఆశ్రయిస్తారు. రాష్ట్రంలోని నరసాపురం మాధవాయిపాలెం రేవు అతిపెద్దది. ఈ రేవు గుండా కోనసీమ జిల్లా సఖినేటిపల్లి రేవును ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రజలు గోదావరి దాటుతూ ఉంటారు. ఈ పంటుపై కేవలం ప్రయాణికులే కాదు, కార్లు, లారీలు, జంతువులను కూడా రేవు దాటిస్తారు. అయితే ఇప్పుడు ఈ రేవు దాటాలంటే ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పంటు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవలి కాలంలో ఈ పంటు నిర్వహణ అనేక విమర్శలకు దారితీసింది. కొద్ది రోజుల క్రితం ప్రయాణికులతో వస్తున్న సమయంలో ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పంటు గోదావరి మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు అరుపులు, కేకలు వేశారు. దీంతో మరో పంటు సాయంతో దాన్ని ఒడ్డుకు తీసుకురావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది మరువక ముందే ప్రయాణికులతో వెళుతున్న మరో పంటు ఓ పక్కకు ఒరిగిపోయింది. దీంతో ప్రయాణికులు కేకలు వేశారు. అధిక లోడ్తో వెళుతున్న కారణంగానే పంటు ఒరిగిపోయిందనే విమర్శలున్నాయి. ఐదేళ్ల క్రితం పాపికొండల సమీపంలో లాంచీ ప్రమాదానికి గురైంది. దీంతో ప్రభుత్వం కొన్ని నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ్చింది. రాత్రి సమయంలో నీటిపై రాకపోకలు జరపకూడదని, నదిలో నడిచే బోట్లు, పడవలు, పంటు వాటికి లైసెన్స్లు తప్పనిసరి అని నిబంధనలు తీసుకొచ్చింది. వీటితో పాటు నడిపే డ్రైవర్కు లైసెన్స్ తప్పనిసరి చేసింది. వీటి పర్యవేక్షణ బాధ్యతలు కాకినాడ పోర్ట్ అధికారులకు అప్పగించారు. అయితే నరసాపురం రేవుపై అధికారుల పర్యవేక్షణ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి సామర్థ్యానికి మించి ప్రయాణికుల్ని పంటుపై ఎక్కిస్తున్నారనే విమర్శలున్నాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.